ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీకెంత కావాలో నీకు గ్రహింపు అనేది ఉండాలి. నీకెంత కావాలో నీకు తెలిస్తే దాని కొరకు ఎంత కష్టపడాలో కూడా నువ్వు తెలుసుకుంటావు. కీర్తన గ్రంథము 36 అధ్యాయం 8 వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించున్నావు. కనుక నీకు ఎంత కావాలో ఈరోజు నీకు తెలిస్తే ఎంత కష్టపడాలో కూడా నువ్వు తెలుసుకుంటావు. నీవు ఒక ఇంటిని నిర్మించాలని కోరుకున్నట్లయితే దాని ఎంత అందంగా ఎంత చక్కగా అది పటిష్టంగా కట్టబడాలంటే దానికి ఎంత అవసరం అవుతుందో నువ్వు తెలుసుకుంటావు. దానికి తగినట్లుగా కావాల్సినటువంటి దాన్నింటిని కూడా సమకూర్చుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. ఇంకా దాన్ని నిర్మించేటువంటి వ్యక్తి కోసం నువ్వు అన్వేషిస్తావు. ఆ వ్యక్తి దొరికినప్పుడు ఆ వ్యక్తి నీ మనసుకి నీ ఆలోచనలకి సరిగా ఉండడో లేదో కూడా నువ్వు చూసుకుంటావు. ఈరోజు ప్రభు అయితే నీకు అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కృప చూపువాడుగా ఉన్నాడు. ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిన్ను విడువక ఎడబాయక ఆయన ఆనంద ప్రవాహం నుండి త్రాగించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు దానికి తగినట్లుగా నీకు పరుగు ఉండాలి. ఆయనైతే ఆయన వల్ల నీకు ఎటువంటి ప్రమాదం లేదు. అలాంటప్పుడు నువ్వు ప్రయాసపడేటువంటి ఒక చీమలాగా ఉండాలి. వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను అవి వేసవికాలం ముందు ఆహారం సిద్ధపరచుకొనను, కోతకాలం ముందు ధాన్యం కూర్చుకొను. శాంతుల ఆరోగ్యం 6-8 వచనాలు. ఇవి ఎలా ఉన్నాయంటే పై విచారణకర్త లేకపోయినా, అధిపతి లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా వాటి భవిష్యత్తు గురించి అవి ఆలోచిస్తూ ఉంటాయి. చీమలు ఎలాగా ప్రయాసపడుతూ ఉంటాయో మనకు తెలుసు. మళ్ళీ గమనించే వారు ఉన్నా లేకున్నా మన పని గురించి మనకి జ్ఞానం ఉండాలి. మన పనిని మనం జాగ్రత్తగా చేయడం వల్ల అది మనకు మేలని మనం తెలుసుకోగలగాలి. కనుక ఈ ఉదయకాలం నీ దేవుడిచ్చినటువంటి నీ కృపను గాని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ ప్రయాసం చూసి దేవుడు ముచ్చటపడి నీకు అన్ని విషయాల్లో నడివిప్పును అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడాలి. షద్రకు, మేషకు, అబేద్నెగోలైతే తమ దేవుడు రక్షించకపోయినా అనేటువంటి స్థిరత్వం కలిగినటువంటి మనసుతో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్నిగుండం 7 కొలిమి వేడి చేయబడినప్పటికీ కూడా వారు భయపడలేదు. వారు స్థిరంగా ఉన్నప్పుడు ప్రభు వారితో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఒక వ్యక్తి యొక్క ప్రయాస అనేకుల్ని కదిలిస్తుంది. ప్రయాసకు తగినటువంటి సమృద్ధి అనేది దొరుకుతుంది. ఈరోజు నీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువగా నువ్వు చీమల వలె నువ్వు ప్రయాసపడినట్లయితే అది నీకు ఎంతో మేలు. దేవుడే నీకు శాశ్వతమైన కృపను అనుగ్రహిస్తాడు. కష్టపడడానికి సామర్థ్యం దయచేస్తాడు. కష్టపడడం మాత్రమే కాదు, కష్టపడేటువంటి వాళ్ళకి దేవుడి జ్ఞానం కూడా అనుగ్రహిస్తాడు. మనుషులు కూడా సిద్ధపరుస్తాడు. మార్గాన్ని సరళం చేస్తాడు. అది పూర్తయ్యేటంత వరకు అతను కునుకడు, నిద్రపోడు. నీ జీవితంలో అది సమృద్ధి అయినటువంటి ఫలితాలు నువ్వు పొందినప్పుడు ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. కనుక నువ్వు ఆయనతో ఏకీభవించు. దానికి తగినట్లుగా ఎలా అనేది నీకు తెలియనట్లుగా నువ్వు ఉండకు. నీకు తెలుసు నువ్వేం చేయాలో దాన్ని నువ్వు చెయ్యి. ప్రభా ఈ ఉదయకాలాన్ని నేను వెంబడించే వారందరికీ కృప చూపడానికి శక్తిమంతుడు. ప్రయాసపడేటువంటి వారికి, యథార్థమైన హృదయంతో కష్టపడేటువంటి వారికి సహాయం చేయడానికి శక్తిమంతుడు. నువ్వు ఎలాగైనా సరే ప్రభువనైనా సహాయం చేయగలవు దేవా. అటువంటి సహాయం పొందుకోవడానికి ప్రతి విధమైన సోమర్థనాన్ని పక్కన పెట్టి నీ సన్నిధిలో పరుగులెత్తడానికి కృప దయచేసి నీ భయంతో ప్రేరేపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.